చేయడానికే వీళ్ళందరూ కలిపి ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. సో వీళ్ళ లాజిక్ ఏమిటి? ఈ 85,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే మినిమం స్టోరేజ్ లెవెల్లో 41 మీటర్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 20,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే 85,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా అఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా అఫెక్ట్ అవుతున్నారు. ఈ రోజు వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చేయదు. క్రాప్ లోన్స్ రావు, సబ్సిడీస్ రావు, వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు, జరగనివ్వటం లేదు. మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా నీళ్ళు ఈ లెవెల్కి వస్తే పై వాళ్ళు ఇంకా అఫెక్టే అవుతారు. పై వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి. వీళ్ళకేం సమాధానం చెప్తారు? కేవలం వీళ్లకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టుని ఇలా కూనీ చేస్తున్నారు. వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుని కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు. ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. దిస్ ఇస్ నాట్ రైట్.